అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పేనీలు. పేనీలు మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బగోని పెట్టుకోవాలి. బగోని పెట్టుకొని ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఇందులో పాలను యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల పాలని యాడ్ చేస్తున్నాను ఇందులో. 2 గ్లాసుల పాలను యాడ్ చేసుకోవాలి. 1 బై 1 నేను మిల్క్ యాడ్ చేసేసాను. మనం వాటర్ తాగే గ్లాస్‌తో 2 గ్లాసుల పాలనైతే నేను యాడ్ చేసుకున్నాను. మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్‌తో 2 గ్లాసుల పాలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాం కదా! ఒక పొంగు వచ్చే వరకి మనం వెయిట్ చేయాలి. పొంగు వచ్చేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ చక్కెరని వేసుకుంటున్నాను. చక్కెరని వేసాం కదా! ఇప్పుడు చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసాను. షుగర్‌ని యాడ్ చేసాం కదా! ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చక్కెరని మంచిగా కరగనివ్వాలి ఇందులో. కరిగిన తర్వాత అలా స్పూన్‌తో మనం మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం పాలు కూడా చిక్కబడతాయి కదా! కొంచెం సేపు అలానే బాయిల్ అవ్వనివ్వాలి. మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చేసింది కదా! ఇప్పుడు మళ్ళీ ఒక పొంగొచ్చే వరకి అలానే ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పొంగొచ్చేసింది కదా! స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఎందుకంటే పేనీలు అప్పుడే వేడిగా ఉన్నప్పుడు ఏస్తే అది తొందరగా మెల్ట్ అయిపోతుంది. చాలా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనం వేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం పేనీలు యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. 1 బై 1 మనం పేనీలు యాడ్ చేసుకుంటున్నాం కదా! పేనీలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పేనీలు యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. కలిసిపోయేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మెల్ట్ అవుతుందనమాట. మరీ పాలెక్కువ వేడిగా ఉండకూడదు. మరీ చల్లగా కూడా ఉండకూడదు. నార్మల్‌గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో పేనీలు వేసేసి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాం గదా! ఇప్పుడు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి ఇందులో. నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ. డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం గదా! ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయిపోయింది. చాలా బాగొచ్చింది అవుట్‌పుట్ అయితే. ఇలా సర్వ్ చేసుకున్నాను. పేనీలు రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగా కుదిరింది. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.